ఇదంతా బాగానే ఉంది. మీరు చెప్పినటువంటి ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వినోద్, ఇదంతా బాగానే ఉంది. అసలు ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు అనుకుంటున్నారు మీ అంచనాకి? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో, ఎమ్మెల్సీలలో ఎలిజిబుల్ పర్సన్స్. ఎలిజిబిలిటీ అనేది అవకాశం ఇచ్చినప్పుడే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఓకే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకా 6 ఇంక్లూడ్ కావాలంటే 2 బీసీ ఖచ్చితంగా కావాలి. శ్రీహర్ అనేవాడు ముదిరాజన్ తోడు 100% అవుతున్నాడు. ఓకే. ఈ కులగన వచ్చిన తర్వాత మేమే కేటగిరైజ్ చేసినాము, మేమే కులగన చేసినాము అని చెప్పుకోవాలంటే గొర్రెలు బర్రెలు చేపలు కాదు ఇచ్చేది. రాజ్యాధికారంలో వాటా టికెట్లు ఇవ్వలే, కార్పొరేషన్లు కూడా మేజర్ ఇవ్వలేదు. కార్పొరేషన్ లెక్క తీయండి మీరు, ఇవ్వలే. ఈ మంత్రివర్గంలో నిజాయితీ చూపవలసిన అవసరం ఉంది. 2 బీసీ ఖచ్చితంగా రావాలి. ఓకే. ఒక గోండా కోయ ఉంది కనుక ఒక లంబాడా పాపులేషన్ ప్రకారం మోర్ దెన్ 70% ట్రైబల్ ఎస్టీల వాళ్ళకి ఇవ్వాలా, మైనార్టీకి ఇవ్వాలా 4 ఏరియా. ఇప్పుడు మాలకు కాకుండా ఒక మాదిగా కంపల్సరీ ఇవ్వాలి. కాంబినేషన్ 2 కావాలని. సపోజ్ మాలకే ఇంకొకరికి ఇచ్చిన అనుకున్నాం, వివేక్ వినోద్ కా ఇంకెవరికైనా, మాదిగకు ఇంకొకటి కంపల్సరీ రాలే అంటే 2 ఎస్సీ రావాలి. వాళ్ళు రావాలంటే ఆ 2 బీసీ, ఒక మైనార్టీ, ఒక లంబాడా, 6 రెడ్డి అనేది అవకాశమే లేదు. ఓకే.